అమరావతి నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఏంటండి వాళ్ళు ఇలా చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు వైఎస్ఆర్ వాళ్ళు. మహేంద్ర గారు. సార్ నమస్తే అండి, వినిపిస్తుందా? మహేంద్ర గారు మాట్లాడండి. అసలు ఏంటండి ఇలా చేయడం కారణం? వాళ్ళు భయభ్రాంతులు చేస్తే ఇలా ఏంటంటారు? అసలు ఎవరు భయపడతారు ఇక్కడ? అది మనం ఏం చెప్తాం, అసలు ఎవరు చేశారో తెలియకుండా ఒకరి మీద మనం బురద చల్లలేం కదా. కంపల్సరిగా ఎవరు చేయరు, కంపల్సరిగా వాళ్ళే ఆ పనులు చేసేది ఎక్కువ శాతం. ఓకే. అది సో మీ అందరి అనుమానం అధికార పార్టీ మీదే. అధికార పార్టీ చేయరు, ఎవరు చేయరు, వాళ్ళు చేయరు. అదండి. మీరు ఏం చేస్తుంటారు మహేంద్ర గారు? మాది షాప్ అండి. ఓకే. ఎలా ఉందండి అక్కడ? మీ దగ్గర ప్రశాంతంగా జరుగుతుందా? మా కాడ ఇబ్బంది ఏం లేదండి, ఇక్కడైతే బానే ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఓకే. అది సో మీ అనుమానం ఏంటి? పిఠాపురంలో ఇప్పటికన్నా ప్రశాంతత ఉంటుందా? ఇంకా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళు భయభ్రాంతులు చేస్తారండి, భయపెడితేనేమన్నా భయపెడతారు, తిరిగితే ఏమి లేదు అక్కడ. నువ్వు మాత్రం భయపడే పనే లేదు. అది ఎంత ఓకే. మీ ప్రాంతం నుంచి కూడా ప్రచారానికి ఎవరైనా వెళ్ళారా? పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి రమ్మన్నారు కానీ మేమే రాలేకపోయామండి, కొంచెం వేరే పనులు. అదండి. మీరేంటి జనసేన ఫ్యానా మీరు? పవన్ కళ్యాణ్ గారు సినిమా రకంగానా, రాజకీయ పరంగానా, పార్టీ పరంగానా మీ అభిమానం? సినిమా ప్లస్ రాజకీయం రెండు అండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదండి మనకి. ఓకే. సరే చూద్దామండి. ఇప్పటికే పంపించాలండి. అవును. దీన్ని మళ్ళీ పునరావృతం కావాలి. అది నా అభిప్రాయం. ఓకే. ఓకే మహేంద్ర గారు, థ్యాంక్ యూ. మా అభిప్రాయం కూడా అదే, మా మెసేజ్ కూడా అదే. ఇవి పునరావృతం కాకూడదు, మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. ఇవన్నీ కూడా ఈ సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కవ్వింపు చర్యలు ఎవరు పాల్పడినా ఉక్కుపాదం మోపాలి, ఉక్కుపాదం మోపాలి, ఉక్కుపాదం మోపాలి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే పదం. అది తేడా వస్తే తట్టుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండదు, వాళ్ళ కుటుంబానికి ఏదైనా జరిగితే. ఎందుకంటే రగిలిపోయి ఉన్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాలని, జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలని. అంటే ఓటములు ఎంతకాలం అని భరిస్తారు? భరించే పరిస్థితి ఉండదు కదా. అందుకని వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితులను గెలిపించుకోవాలని. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది, ఒక యుద్ధ వాతావరణానికి తెరలేపుతుంది. తెనాల నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. బాబు గారు చెప్పండి. సార్ మా